ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల జాతర నడుస్తోంది. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి షిఫ్ట్ అవుతున్నాయి ఆఫీసులు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో కొలువు తీరేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఉద్యోగులు. ఆయా కార్యాలయాలను బిజీగా ప్రారంభించేస్తున్నారు మంత్రులు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. బెజవాడలో పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు స్థానికంగా ఉండే ఉద్యోగులతో తరలివస్తున్న ఉద్యోగులు అదే పనిగా ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు. ఎక్కడైతే చౌకగా అద్దె ఇళ్లు లభిస్తాయి, మంచి ఏరియా ఎక్కడ ఉంది, ఆ ఏరియాకు పనిచేసే కార్యాలయానికి ఎంత దూరం ఉంటుంది, ఇలాంటి ఆరాలతో స్థానిక ఉద్యోగులను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. ఇక స్కూళ్ల విషయంలోనూ అవే తరహా ప్రశ్నలు సంధిస్తున్నారు. మంచి స్కూళ్లలో అడ్మిషన్లు పొందాలంటే ఎవరితోనైనా రికమెండేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా, ఫీజులు ఎలా ఉంటాయి వంటి ప్రశ్నలు సంధిస్తూ సమాచారం తెలుసుకుంటున్నారు. స్థానిక ఉద్యోగులు కూడా ఓపికగా వారికి సమాధానాలు చెప్పడమే కాకుండా వారికి వీలైనంత సాయం చేసి పెడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల నుంచి ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయట. ఇక ఈ ఆఫీసుల షిఫ్టింగ్లతో మంత్రులు, ప్రజాప్రతినిధుల హడావడి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో జరిగే ప్రతి కార్యాలయ ఓపెనింగ్ కి తప్పనిసరిగా హాజరయ్యేలా తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు మంత్రి దేవినేని ఉమ. ఆయా మంత్రులు వారి శాఖలకు సంబంధించిన కార్యాలయాలను ప్రారంభిస్తున్న జిల్లా మంత్రిగా వీలైనంత వరకు ప్రతి ఓపెనింగ్ కు వెళ్లేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేవినేని. దానికి అనుగుణంగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటూ అన్ని చోట్ల సందడి చేస్తున్నారు. ఇక గొల్లపూడిలో కార్యాలయాల కార్యక్రమాలకు ఉమా మస్ట్ గా అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ క్వార్టర్స్ లో నివాసం ఏర్పరచుకున్న మొన్నటి వరకు గొల్లపూడిలోనే నివాసం ఉండేవారాయన. దాంతో ప్రభుత్వం మీడియాకు సమాచారం అందించేటప్పుడు కూడా దేవినేని ఉమా నివాసం సమీపంలోనే కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని చెబుతున్నాయి. ఆ క్రమంలో గొల్లపూడిలో ఆయన ఇల్లు ఎప్పుడో ల్యాండ్ మార్క్ అయింది. 2 రోజుల క్రితం జరిగిన సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఉమా సోమవారం జరిగిన సర్ఫ్ కార్యాలయం ఓపెనింగ్ కు హడావుడిగా వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదలా ఉంటే చాలా కార్యాలయాలు పాత బిల్డింగుల్లో ఏర్పాటు చేశారు. గతంలో ఆసుపత్రులుగా నిర్మించిన భవనాల్లో, కాలేజీలను నడిపిన భవనాల్లోనూ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి వివిధ శాఖలు. ఆ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యాలయాలు బెజవాడ నడిబొడ్డున ఉన్న నక్కల రోడ్లోని చరిత్ర శ్రీ ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఆ భవనంలో ఆసుపత్రిని నిర్మించడంతో పండితుల సూచనల మేరకు లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. ఆ హోమం సందర్భంగా పొగతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కళ్ల వెంబడి నీళ్లతో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడ్డారు. అయితే విభజన కష్టాలతో పోల్చుకుంటే ఈ కష్టాలు పెద్ద కష్టాలేం కాదులే అని ఉద్యోగులు ఛలోక్తులు విసిరిపోవటం కనిపించింది. కొన్ని శాఖలు తమ కార్యాలయాలను ప్రైవేటు బిల్డింగుల్లో ఏర్పాటు చేసుకుంటుండగా ఇంకొన్ని శాఖలు ప్రభుత్వ భవనాలని తమ కార్యాలయాలుగా మలుచుకుంటున్నాయి. ప్రైవేటు బిల్డింగుల యజమానులకు అద్దె చెల్లించడానికి ప్రభుత్వం ఓ ధరను నిర్ణయించింది. స్క్వేర్ ఫీట్ కు 30 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. అయితే పంచాయతీరాజ్, ఈఎన్సీ కార్యాలయాన్ని స్థానిక జిల్లా పరిషత్కు సంబంధించిన స్థలంలో నిర్మించారు. దీంతో ప్రైవేటు భవనాలకు ఎంత చెల్లిస్తున్నారో తమకు కూడా అదే స్థాయిలో అద్దె చెల్లించాలంటూ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మంత్రి అయ్యన్న పాత్రను సరదాగా కోరారు. ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తున్నట్లు తమకు చెల్లిస్తే తమ జెడ్పీకి మరింత ఆదాయం సమకూరుతుందని ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యన్న పాత్రుడు అదే తరహాలో సరదాగా స్పందించారు. మీ జెడ్పీ కూడా మా శాఖ పరిధిలోకే వస్తుందమ్మా, మీరు కూడా మమ్మల్ని అద్దె అడిగితే ఎలా అని చమత్కరించారు. అయితే తమ జెడ్పీకి చెందిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించుకోవడానికి కావాల్సిన అనుమతులను వీలైనంత త్వరగా ఇవ్వాలని గద్దె అనురాధ కూడా అదే రీతిలో రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద సిఆర్టీఏ పరిధిలో తెగ హడావుడి కనిపిస్తోంది ఇప్పుడు.